మీ బిజినెస్ ఏదైనా మీ జిల్లాలో ప్రమోషన్ చేయాలంటే అది మైత్రి మీడియాతోనే సాధ్యం. ఇప్పుడే క్రింది నంబర్కి కాల్ చేయండి. సింహరాశి వారికి శ్రీ పరాభవనమ సంవత్సరంలో ఒకవైపు అష్టమ శని సంచార స్థితి జరుగుతూ వచ్చినటువంటి ఉగాది పండగ సందర్భంగా వీరి యొక్క ఆదాయ వ్యయాలతో రాజయోగాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని 1 పాదం కలిపితే సింహరాశి. రాశాధిపతి రవి భగవానుడు. వీరి యొక్క ఆదాయ వ్యయాన్ని మనం గమనించినట్లయితే ఇప్పుడే శని భగవానుని యొక్క దివ్యమంగళమైన ఆశీస్సుల చేత స్వీయ నియంత్రణ, సత్ప్రవర్తన, క్రమశిక్షణ, ఆలోచన విధానం మారడం, వీరికి సహస్రార చక్ర ఓపెన్ అవ్వడం వలన సమస్థితికి వచ్చారు, ఉచ్చస్థితిలోకి వచ్చేశారు ఇప్పుడు మీరు. కనుకనే వీరి యొక్క ఆదాయం 7, వ్యయం కూడా 7. ఎందుకనగా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి విషయ పరిజ్ఞానం చేత జీవితం జ్ఞానం బోధపడింది. ఎంత ఖర్చులు ఉన్నాయో అంత ఖర్చుకు ధనం రాబోతుంది. తృప్తి చెందడం నేర్చుకున్నారు కనుక మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి కూడా గమనించాలి. అలాగనే రాజ్యపూజ్యం 5, అవమానం 5. కనుక మీరు ధర్మబద్ధంగా ఉండడం, ఆధ్యాత్మిక చింతనగా ఉండడం, ఉండబడిన వాటితో తృప్తి చెందడం నేర్చుకున్నారు కనుకనే మీకన్నా నాయకుడు లేరు అని చెప్పి గమనించాలి. రాశిలోనే కేతు సంచార స్థితి, రాశాధిపతి రవి భగవానుడు ఇలా నీరసాధిపతి అవ్వడం వలన వీలైనంత వరకు ప్రతి విషయాన్ని ఆలోచించి మాట్లాడడం వలన మీ నైపుణ్యత పెరిగి సమాజంలో ఎనలేనటువంటి గౌరవ మర్యాదలు మీ సొంతం కాబోతున్నాయి. 2వ స్థానాధిపతి బుధుడు విశేషంగా మీరు ధాన్యాధిపతి అవ్వడం వలన ఆహార ఉత్పత్తులు, దాన ధర్మ కార్యక్రమాలు, సేవారంగ కార్యక్రమాలలో మీరు పాల్గొనడం వలన మంచి బుద్ధి, మంచి సత్ప్రవర్తన వలన ఐశ్వర్య జీవితాన్ని కూడా మీరు పొందబోతున్నారు. అలాగే 3వ స్థానాధిపతి శుక్ర భగవానుడు సస్యాధిపతి అవ్వడం వలన వీలైనంత వరకు అందరూ బాగుండాలి, ప్రకృతి, పర్యావరణము, లోకరక్షణ, దేశసేవ చేయాలని మీ కోరిక కూడా నెరవేరబోతుంది. అర్ధాష్టమ రాశాధిపతి కుజభగవానుడు మంత్రివర్యులు అవడం వలన కొద్దిపాటి యంత్రాలతో, ఆయుధాలతో, ప్రభుత్వపు అధికారులతో, పోలీస్ శాఖ, రక్షణ శాఖతో న్యాయపరమైనటువంటి చిక్కులు కనపడుతున్నాయి. ఆరోగ్య సమస్యలు స్వల్పంగా రాబోతున్నాయి, తస్మాత్ జాగ్రత్త. అలాగనే వీరికి విశేషంగా ఈ సంవత్సరము 11వ తారీఖు 9వ నెల 26 శ్రావణ మాస అమావాస్య పుబ్బా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం రోజున ఎలాంటి పనులను ఆచరించకపోవడమే ఉత్తమోత్తంగా భావించాలి. 7వ స్థానంలో రాహు సంచారం చేయడము, ప్రేమికులకు చాలా నమ్మకంగా ఉండగలిగితేనే ఒకరిని అర్థం చేసుకోండి, లేకపోతే ఎవరికి వారే యమునా తీరే. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అవసరం అని చెప్పి కూడా గుర్తు పెట్టుకోగలగాలి. 8వ స్థానంలో శని భగవానుడు ఉండడం, రాశాధిపతి రాజు అవ్వడం వలన ఆరోగ్యాన్ని బాగా కాపాడుకోవాలి. ప్రతిరోజు తప్పక సూర్య నమస్కారం అవసరం, సూర్య భగవానికి అర్ఘ్యం కూడా అవసరం అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. అదే కాకుండా ప్రతి ఆదివారం, ప్రతి శనివారం మధ్యమత్తు మాంసాలకు దూరంగా ఉండడం, వీలైతే ఉపవాసం ఉండడం వలన ఏకాగ్రత పెరిగి అదృష్టం కలిగి సహస్రార చక్రం వెలిగి భూత భవిష్యత్ వర్తమానములలో విజయాన్ని సాధించడానికి అధికమైన ఉపయోగాలు ఉంటున్నాయి. వ్యయంలో విశేషమైనటువంటి లాభస్థానంలో దేవగురు బృహస్పతి ప్రస్తుతం సంచారం చేయడం, వ్యయంలోకి రావడం వలన యమునా నది పుష్కర స్నానము, అలాగనే పరమేశ్వరుడికి రుద్రాభిషేకము, ప్రతి శనివారము ఉపవాస దీక్ష, చాపపైన పడుకోవడము, ఏమైనా కొద్దిపాటి శక్తి కలిగితే మీరు ఆ కోణార్కు దేవాలయాన్ని దర్శించి సూర్య భగవానుని యొక్క దర్శనము, పూరి జగన్నాథుడి యొక్క దర్శనం చేయగలిగినట్లయితే
జాతకంలో ఉండబడిన దోషాలు తొలగి ఐశ్వర్యం కలిగి సంపూర్ణమైనటువంటి మూలాధారం నుంచి సహస్రార చక్రాలను అదుపులో ఉంచుకొని నియమ నిష్టల ద్వారా వాటిని మెడిటేషన్ చేయగలిగినట్లయితే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకొని అన్ని రంగాలలో విజయం సాధిస్తారు అని చెప్పి గమనించాలి.